హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీలోకి వంకాయ మసాలా కూర ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము। బిర్యానీ కోసం ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ తో 3 గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి। ఈ బియ్యం రోజు వండుకుండే బియ్యం అండి। ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని 2 సార్లు బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి। ఇలా నీళ్లు వంపేసిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసి 5 నిమిషాలు నానేదానికి పక్కన పెట్టేద్దామండి। 5 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టిండాను। కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసిండాను, వెన్న। మీరు వెన్నకు బదులుగా 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోవచ్చు। 2 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండానండి। ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క 2 ముక్కలు వేసిండానండి, 3 యాలకుబుడ్డలు వేసిండాను, 4 లవంగాలు వేసిండానండి, 2 బిర్యానీ ఆకులు వేసిండాను। వీటిని 5-6 సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసిండానండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండానండి, 1.5 టేబుల్ స్పూన్ అంతా మిరప్పొడి వేసిండాను, కారపొడి 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండాను, రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి। ఇప్పుడు ఈ మసాలాను 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద టమోటాలని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండానండి। ఈ టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా పెరుగు వేసిండానండి। ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండాను, 1 కప్ అంతా పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేసిండాను। ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా నానేసి పక్కన పెట్టినటువంటి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకొని బియ్యంలో కూడా మనం ముందుగానే 1 గ్లాసు నీళ్లు వేసుకున్నాం కదండి, ఆ నీళ్ళు 1 గ్లాసు ఉన్నాయి। ఇప్పుడు 5 గ్లాసులన్నీ నీళ్లు వేసిండాను, మొత్తం 6 గ్లాసులన్నీ నీళ్లు వేసిండానండి। ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో నీళ్లు వేసుకోవాలండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసిండానండి, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసిండానండి। దీనిపైన మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేద్దామండి। ఇప్పుడు వంకాయ మసాలా కూర ప్రిపేర్ చేసుకుందాము। ఈ వంకాయ మసాలా కూర కోసం నేను 2 పెద్ద వంకాయలు తీసుకున్నాను, 2 చిన్న వంకాయలు తీసుకున్నానండి। నేను ఇంట్లో ఉండే వంకాయలు తీసుకున్నాను, మీకు ఏ వంకాయలు అందుబాటులో ఉంటాయో ఆ వంకాయలు తీసుకోండి। పెద్ద వంకాయల్ని అర్ధంగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి। చిన్న వంకాయల్ని నిలువుగా 4 ఒప్పులుగా కట్ చేసిండాను। పెద్ద వంకాయలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి, చిన్న వంకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకే నేను ఇలా కట్ చేసిండానండి। ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేద్దాము। ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకున్నాను, చింతపండును నీళ్ళల్లో కడిగేసేసి నీళ్ళు వంపేసుకొని మళ్ళీ వేరే నీళ్ళల్లో నానేదానికి పక్కన పెట్టేద్దామండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టినానండి, పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగగింజలు వేసిండాను। ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసి తెల్ల నువ్వులు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలండి। ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము। ఇప్పుడు ఇదే పెనంలోకి 3 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి, 1 టీ స్పూన్ ఆవాలు వేసిండానండి। మామూలుగా వంకాయల్ని నూనెలో వేయించుకోవాలండి, నేను మర్చిపోయి కొద్దిగా ఆవాలు కూడా వేసేసిండాను, మీరు నార్మల్గా నూనెలో వంకాయ ముక్కల్ని వేయించుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు వేసి ఇలా 1 నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము। ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను, కొద్దిగా కరివేపాకు వేసిండానండి। వీటిని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 పెద్ద టమోటాలని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండానండి। వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను, 2 టేబుల్ స్పూన్ అంతా కారపొడి వేసిండాను, 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసిండాను। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి
దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అన్ని నీళ్లు వేసిండాను. నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ముందుగానే మనము శనగగింజలు నువ్వులు వేయించుకున్నాం కదండి, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా నానేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా నీళ్ళతో సహా వేసి వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి టమోటాను కూడా చూద్దామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా వేయించినటువంటి వంకాయ ముక్కల్ని వేసి ఇవి ఉడికేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని నేను 1 లీటర్ అన్ని నీళ్లు వేసిండానండి. నీళ్లు వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే నేను కొద్దిగా ఉప్పు వేసిండానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, వంకాయ ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి శనగగింజల నువ్వుల పేస్ట్ని వేసి 1/2 కప్ అన్ని నీళ్లు వేసి మళ్ళా మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వంకాయ కూర రైస్లోకి, దోశలోకి, రాగి సంగట్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడైతే కుష్కాలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కుష్కాని చూద్దాము. ఈ కుక్కర్కి స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి బాగా కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే కుష్కాలోకి మసాలా వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.